ఇంత హైట్ ఉండే అయ్యో मेरा बच्चा है ना अंकुल सर बैठो कि मेरा बच्चे बुलाओ जी सुबह से इंतजार कर रहा अभी तक मेरा बच्चा మీరు అంకుల్ మీరు కూర్చోండి మాట్లాడతారు పిల్లలు మా బాబుకి పెట్టండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీరు కూర్చోండి పోలీసు వాళ్ళు మాట్లాడతారు కూర్చోండి ఎవరు చేశారు అందరు బయటకు వస్తారు మీరు కూర్చోండి తండ్రి అయితే చాలా బాధపడుతున్నారు పాపం ఆయన్ని చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోయి శవంగా కనిపించినందుకు చాలా బాధపడుతున్నాడు వాళ్ళ మదర్ ఉన్నారు ఇక్కడ మదర్ని అడిగి తెలుసుకుందామా అసలు ఏం జరిగింది ఏంటి అని నమస్కారం అమ్మ నమస్తే సార్ ఏం జరిగింది అసలు ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అబ్బాయి ఇంతకు ముందు మీకు ఏమైనా చెప్పాడా ఏం జరిగిందని మా అబ్బాయి June 15 రోజు క్యాటరింగ్కి వెళ్ళిండండి పొద్దున్న 9:30కి వెళ్ళిండు మామూలుగా 4-5 వరకు వచ్చేసాడు అనమాట ఆ రోజు లేట్ అయింది ఫిఫ్త్ రోజు నేను అన్నా ఏమైంది అయ్యా అని ఇంకా రాలేవని 6:30కి ఫోన్ చేసిన మా అబ్బాయికి ఈ రోజు మమ్మీ లేట్ అయింది కొంచెం 10 minutes లో వచ్చేసా నేను అక్కడే ఉన్నాను అన్నాడు తొందరగా రా అని చెప్పి నేను ఫోన్ కట్ చేసిన మళ్ళీ 30 minutes కాగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసిరు ఆంటీ మీరు తొందరగా రండి అయాన్ ఇక్కడ కొలాప్స్ అయిపోయిండు లైఫ్ లైన్ హాస్పిటల్ ఉన్నాడు తొందరగా రండి అని చెప్పిండు అప్పుడే నాకు ఏం డీటెయిల్స్ అడగలే పడిపోయింది అనగానే ఏడ్చుకుంటూ మా చిన్న అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిన ఆ రోజు వర్షం బాగా పడుతుంది వెళ్ళి చూస్తే ఇక్కడ దెబ్బ తాకింది అంతే ఇంకెక్కడ దెబ్బ తాకలేదు నేను ఇంకా చెక్క రోజు పడిపోయిందని అనుకున్నా కానీ చనిపోయిందని చూస్తలే నేను ఇక్కడ దెబ్బ తగిలితే నేను అనుకున్న యాక్సిడెంట్ అనుకొని చూస్తే అసలు కళ్ళు మూసుకొని ఉన్నాడండి ఓపెన్ లైట్ గా ఓపెన్ చేసి వాళ్ళ సైడ్ నుంచి డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారు చనిపోయింది అమ్మా చనిపోయింది అని చెప్తున్నా అప్పటి వరకు నేను అసలు నమ్మలేము అబ్బాయి చక్కెర వచ్చి పడిపోయింది బ్రాడ్ డెడ్ అని అంటున్నారు వాళ్ళు ఇంకా వేరే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు తాత హాస్పిటల్ అంట అది అక్కడ కొంచెం కొన ప్రాణం ఉండేనంట తీసుకెళ్తే వాళ్ళు అన్నారంట లేదు పోలీస్ కేసు అవుతుంది మేము తీసుకోమని అన్నారంట సార్ తాత హాస్పిటల్ తాతనో ఆ పిల్లలు చెప్తున్నారు అక్కడ వెళ్తే వాళ్ళు తీసుకోలేరంట లేకపోతే మా అబ్బాయి బ్రతుకుతుండేనేమో లాస్ట్ మూమెంట్ లా వాళ్ళు అసలు అట్లా చేయకుండా మా అబ్బాయిని రిజెక్ట్ చేసిరంట ఆ పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక బైక్ మీదనో ఆటోలోనో వేసుకొని వచ్చేసరికి మధ్యలోనే చనిపోయినట్టున్నారు వాళ్ళకు కూడా అర్థం అవుతుందంట అయినా కూడా స్పీడ్ గా తీసుకొచ్చి అక్కడ లైఫ్ లైన్ జాయిన్ చేసే లేదు చనిపోయిన అబ్బాయి వచ్చే ముందే చనిపోయాడు అయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిందని అబద్ధాలు చెప్తున్నారు మా అబ్బాయి ఎవరో అమ్మాయితోని లవ్ జిహాద్ లో చనిపోయింది అని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంట వచ్చి కొట్టిరని అంత రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు వచ్చింది ఫ్యామిలీ కదా ఫ్యామిలీ గానే కాదు మొత్తం గుండా వాళ్ళు ఎవరో ఆ అమ్మాయిని ఎవరైతే సేవ్ చేస్తున్నారో ఆ అమ్మాయే మెయిన్ అనుకుంటా ఇంట్లో క్యారెక్టర్ ఆ అమ్మాయే మా అబ్బాయి నంబర్ వాళ్ళకి షేర్ చేసింది అబ్బాయి 14 అంట ఆ అమ్మాయి ఫొటోస్ ఎప్పుడు మా అబ్బాయి ఫోన్ లో వస్తూనే ఉంటాయి ఆ అమ్మాయి ఏవో మెసేజ్లు పెడుతుంటది తిన్నావా అవన్నీ ఆ అమ్మాయి మాట్లాడుతుంది వేరే ఛానల్ వాళ్ళు మా అబ్బాయి అమ్మాయిని టార్చర్ చేసినని అంటున్నారంట మాకు ట్విట్టర్ లేదు నేను విన్నా ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు కూడా అన్ని రాంగ్ మెసేజ్ మా అబ్బాయి గురించి ఇస్తున్నారంట మొన్ననే 10th పాస్ అయిందండి ఆయన కాలేజ్కి వెళ్తానని ఆయన ఆశలు ఎన్నో ఉన్నాయి ఆయనకి ఏదో ఒకటి చేసుకొని నాంతలో నేను చదువుకుంటా మమ్మీ వాళ్ళకి ఎందుకు బాధ పెట్టాలని పోయింది ఆయన ఫ్రెండ్స్ క్యాటరింగ్ కి తీసుకెళ్ళిర్రు ఇక ఏమైందో వాళ్ళు అమ్మాయి అంట ఏదో చెప్పిందంట రండి అని చెప్పి వాళ్ళు ఎవరినో పిలిచి ఈ అబ్బాయిని కొట్టిద్దామని మా అబ్బాయిని ఇంటెన్షనల్లీనే చంపించింది అమ్మాయి మెయిన్ ఫ్యామిలీ ఎప్పుడైనా బయటకు వచ్చి అసలు ఇంత ఇష్యూ జరిగింది కదా ఒక అబ్బాయి చనిపోయాడు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వచ్చి మీతో మాట్లాడడం కానీ అసలు ఇది ఏం చేయలేదా అసలు అమ్మాయిని పోలీస్ వాళ్ళు అసలు ఇన్వాల్వ్ చేస్తలేరు పోలీస్ స్టేషన్ కన్నా వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు రావడం జరిగిందా రాలేరు అసలు అమ్మాయి అంటుందంట అయాన్ ఎవరని అంటుందంట ఏం తెలియని అబ్బాయి పేరు ఎట్లా చెప్పింది ఆమె ఉన్నాయా మీ దగ్గర చాటింగ్ గానీ ఫోటోస్ గానీ ఉన్నాయా మా ఫోన్ పోలీస్ దగ్గరనే ఉంది 8 మంది మా వీక్ అబ్బాయిని ఎలా కొడతారు చెప్పండి 8 members అసలు ఫోటోస్ కూడా లేవు ఎవరైతే కొట్టిరో వాళ్ళ వీడియోస్ ఫోటోస్ ఏం లేవు మా అబ్బాయివే వేస్తున్నారు అన్ని న్యూస్ లా పోలీస్ అంటున్నారు 8 మందిని పట్టుకున్నామన్నారు స్టార్టింగ్ తర్వాత అన్నారు 3 అన్నారు తర్వాత 5 అన్నారు ఎవరు ఎక్కడ ఏ జైలు వేసారో కూడా చెప్తలేరు మేము చూడాలి అందరినీ వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని హైట్ ఉన్నాడు కొడుకు కానీ అంత మంది పైల్వాన్ ఇంత తొక్కి చంపేసిండు 8 మంది
నన్ను సంథింగ్ అయిపోతుండే కదా मेरे को मानना था तेरा बेटा ऐसा खराब कि मेरे को मानना था मैं मारा खा लेता था मेरे को तलवार घुसा दो पेट में कुछ भी इतने बच्चों को कैसा मार दीजिए खुंदर के हाथा नहीं कापे ये छोटा बच्चा 16 साल के बच्चे को मारते है जी भाई कई को मारे इसकी जान ले लिया जी मेरे को नींद नहीं आ रही कुछ भी नहीं आ रही रोज रात खाम में आ रहा उसको जन्मर पिट्टल ఏమంటే ఆయనకి ఇష్టం నేను ఇగో చిన్న చీమ కూడా కొట్టాను అంతమంది కొడుకు చచ్చిపోయిండు అన్న మా అబ్బాయి గురించి వాళ్ళ క్లాస్మేట్స్ అడగండి మొత్తం వాళ్ళ క్లాస్మేట్స్ కి అంతా తెలుసు స్కూల్ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరికి తెలుసు మా అబ్బాయి ఎలాంటి వాడు చిన్న పిల్లల్ని కాదు పెద్ద పిల్లల్ని కాదు ఎవరిని కొట్టాడు తిట్టాడు ప్రతి ఒక్కరిని అక్క అని అంటాడు అమ్మాయిలతో అయితే మాట్లాడాడు ఎంత సిగ్గు అంటే ఆయనకు అంత సిగ్గు. మీకు మామూలుగా అంటే ఏం జరిగింది ఎవరు మాట్లాడుతున్నారు మరి ఈ అమ్మాయి గురించి ఏమైనా చెప్పాడే నేనే అడిగిన చూసి ఏ అమ్మాయి ఎవరు ఫోన్ స్టేటస్ పెడుతుంది ఈ అమ్మాయి ఊకే నీ దాంట్లో వస్తుంది ఎవరి అమ్మాయి అంటే జస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ ఆమె నాది ఫేస్బుక్ చూసింది ఆమె నాకు లైక్ ఫాలో చేస్తుంది అని చెప్పింది అంతే ఆ అమ్మాయి అంటుందంట ఈయన ఎవరో తెలియదు అంటుందంట మళ్ళీ ఈయనకు అన్ని లైక్స్ కొడుతుంది ఎలా కొడుతుంది ఆమె తెలియని అబ్బాయికి కొట్టి మళ్ళీ ఈయననే జిహాద్ అంటున్నారంట అన్ని మా అబ్బాయి మీద అంతా మేమో రాస్తున్నారంట వేరే ఇన్ని చెప్పినా నేను టీవీ వాళ్ళకి అంత ఎందుకు ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మా అబ్బాయి గురించి అబ్బాయి ఏమన్నా టార్చర్ చేసినట్టు మీ అబ్బాయి అమ్మాయిని టార్చర్ చేసినట్టు కానీ హెరాస్ చేసినట్టు కానీ ఏమన్నా పోలీసు వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నట్టుగా ఏమన్నా చెప్పారా ప్రూఫ్ లేదంట ఏం లేదంట కానీ అట్లా ఉల్టా చెప్తున్నారు ఆయన గురించి అందరిని అడగండి మీరు ఎంత మంచోడు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మీకు ఎవరు మొహాలు కనబడతలేవు ఆ పిల్లలవి ఎవరు వాళ్ళు మాకు కనీసం తెలియాలి కదా చేసిన వాళ్ళు అయితే ఒక్కళ్ళు కూడా మీకు చెప్పింది లేదు బయటకు వచ్చింది లేదు వాళ్ళ ఫోటోలు బయటికే రాలేరు ఎవరు అందరినీ హైడ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది వీళ్ళని అందరినీ చూపేయకుండా మీకు కావాలనే అమ్మాయి సైడ్ వాళ్ళు ఆపేస్తున్నారు అని అనిపిస్తుంది వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంది పొలిటికల్ సపోర్ట్ ఏదైనా ఉందా వాళ్ళు ఎందుకు ఇంత డేర్ చేస్తున్నారు వాళ్ళ ఫేసెస్ చూపించకుండా మా అబ్బాయి కానీ ఏం తెలీదా మీకు అసలు వాళ్ళ అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరు తెలీదా తెలీదు మొహాలు కూడా చూడలేము మేము ఇంతవరకు పోలీస్ వాళ్ళు మమ్మల్ని చూడనియలేము వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని లోపల తీసుకెళ్ళిండ్రు వాళ్ళతో ఏం మాట్లాడిండ్రో తెలియదు మాకు న్యాయం చెప్పిస్తానని చెప్పిర్రు మండే రమ్మని చెప్పిర్రు పోలీస్ వాళ్ళు ఇంకా మాకు న్యాయం కావాలండి మా అబ్బాయిని చంపిన వాళ్ళకు కూడా అలానే కావాలి సావు వాళ్ళకి మా ఇంట్లో పెద్ద దిక్కు మా అబ్బాయి అండి ఆయన తప్ప ఇంకెవ్వలేరు మా ఇద్దరు చిన్న పిల్లలండి వాళ్ళని నేను అసలు ఎక్కువ మా ఆయన్ని అంత చూసినంత వాళ్ళని నేను చూడలేను రోజు మా అబ్బాయి మొహం చూసి మాకు పొద్దున అవుతుందండి లేక నాకు పుట్టిన మా అబ్బాయి అవునండి చాలా లేట్ పుట్టిన మా అబ్బాయి ఆయన ఎంత మంచోడో మాకు అసలు నేను చెప్పలేనండి వాళ్ళ ఫ్రెండ్స్ని అడగండి ఎవరన్నా అడగండి మా ఆయన అంటే అందరికి ఇష్టం అండి ఆయనకి ఇంతమంది మంచోళ్ళు ఉన్నాక వాళ్ళు కూడా కక్ష పట్టి మా అబ్బాయి ఎవరైతే పిలిచి కొట్టిన సమయంలో అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా మా పక్కన ఎవరైనా ఉన్నారా ఇద్దరు ఉన్నారంట ఫ్రెండ్స్ వాళ్ళని కూడా పట్టుకున్నారో కొట్టినో తెలీదు వాళ్ళ ముందే ఆయన్ని కొట్టినంట ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఇక్కడ ఉన్నారా లేరా వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్ కి వస్తా అని చెప్పారు వాళ్ళు కూడా అబ్బాయి వాళ్ళు నేను వీలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తా వాళ్ళ క్లాస్మేట్స్ తో కూడా ఒకసారి మాట్లాడండి వాళ్ళ స్కూల్ మేట్స్ స్కూల్ మేట్స్ ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిదో వాళ్ళు చెప్తారు ఏ అమ్మాయినని ఇంతవరకు టీజ్ చేసిరో చెప్తారు చూడండి చెప్పండి అంకుల్ అంతా వైరల్ చేస్తుండ్రు 8 మంది కొట్టిండ్రు తెలుగులో 8 మంది కొట్టిండ్రు సార్ 8 మంది నేను అసలు ముఖం కూడా చూడలేదు వాళ్ళది అంతా మళ్ళీ వైరల్ చేస్తుండ్రు ఏదో లవ్ జిహాద్ అంటే అంతా వైరల్ చేస్తుండ్రు అంత తప్పు సార్ అంత తప్పు ఇంకా ఏమంటే ఇద్దరు అయింది ముగ్గురు అయింది ఎంతమంది అరెస్ట్ అయింది నాకు కూడా తెలియదు సార్ నాకు కూడా అసలు నేను ముఖం చూడలే ముఖం చూడలే రూపం చూడలే 35 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఇంత పెద్దోళ్ళు 16 ఇయర్స్ బాబుకి తొక్కి కొంటాడు రాధిక బ్యాక్ సైడ్ లో చెప్పిండ్రు వాళ్ళు ఇప్పుడు ఏమంటే పైసలు ఇస్తాం కాంప్రమైజ్ చేయమని చెప్పిండ్రు నేను కాంప్రమైజ్ చేస్తా కాంప్రమైజ్ నేను చేయను కాదు మా బామడిది ఇగో మా బామడిదికి చెప్తుండంట మా భార్య బామడిది భార్య కాంప్రమైజ్ నేను చెప్పినా నా కొడుకు ఇచ్చేయి అంతే ఫోటో ఏం చూపెడతలేరు ఫోటోలు ఏం లేదు సార్ ఎవరు అరెస్ట్ అయ్యారో నాకు తెలియదు
मेरा बच्चे का पूरा वायरल कर रहे, पूरा वायरल कर रहे। मैं लव मैरिज करा, मेरी बीवी हिंदू, मैं ऐसा बच्चों को पूरा उधर ही स्मार्ट पूरा वायरल। నేను మాట్లాడుతున్నాను. उधर ही स्मार्ट डालते बोल रहे अपन। యాక్చువల్లీ అయాన్ అనే పేరు ఉందని చెప్పేసి చాలా మంది మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ఈ జిహాద్ అని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారంట. మీరు ఏంటంటే ఒకసారి అర్థం చేసుకోండి, అంకుల్ ముస్లిము, ఆమె హిందూ, వీళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని సంతోషంగా బతుకుతున్నారు. ఇలాంటి టైంలో అబ్బాయి చనిపోయి ఇంత బాధలో ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు న్యూస్ పేపర్లో కూడా కుటుంబ సభ్యులు చంపారు, అమ్మాయిని వేధిస్తుంటే అని చెప్పేసి రాశారంట. వితౌట్ ప్రూఫ్ ఎలా రాస్తారు? ఈ అబ్బాయి వేధించినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు నా కొడుకును ఒక ఉగ్రవాదిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు చాలా మంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి, ఎవరైతే కొట్టారో ఇంతవరకు వాళ్ళ పేర్లు రాలేదు, అమ్మాయి సైడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. నా కొడుకును మాత్రం చచ్చిపోయడం జరిగింది, హాస్పిటల్లో ఎవరు కొట్టిన వాళ్ళ ఫోటోలు రాలేదు, ఏం రాలేదు. ఇష్టం వచ్చినట్టు ఆ పేపర్లలో కానీ మీ ట్విట్టర్లో కానీ ఈ జిహాద్ అని చెప్పేసి, లవ్ జిహాద్ అని చెప్పేసి ఇట్లా రాస్తున్నారని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో చూసుకోవాలి మనం కూడా, వీళ్ళ ఇంట్లోనే ఇంటర్ క్యాస్ట్ చేసుకొని ఇంత సంతోషంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అలాంటి వీళ్ళ ఇంట్లోనే ఇట్లా జిహాద్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు అయాన్ ఖాన్ అని ఒక పేరున్న మాత్రాన ఆ పేరును పట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు. సో దీని గురించి ఒకసారి ఆలోచించండి. రాసే వాళ్ళు కూడా డబ్బు కోసం ఇష్టం వచ్చినట్టు గడ్డి తిని ఇలాంటి న్యూస్లు స్ప్రెడ్ చేయకూడదని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను.